హాయ్ బ్రో. బిగ్ బాస్ ప్రమో వచ్చింది కదా, చూసావన్నా? చూసాను బ్రో. ఎలా అనిపించింది అన్న? ఎలా అనిపించేది ఏముంది బ్రో, సాంగ్ బాగుంది. నాగార్జున గారు అయితే ఇంకా ఏదో ఏదో సినిమాలో ఏదో సాంగ్ అని ప్రోమో వదిలినట్టు ఉంది. అది మాత్రం బాగా నచ్చింది నాకు. సత్య కామెడీ ఎలా అనిపించింది? సత్య గురించి చెప్పాలంటే ఎప్పుడైనా ఆయన కామెడీ బాగుంటుంది, ఎప్పుడైనా హైలైట్ అది. యాక్చువల్గా కొంతమందిని చూస్తే ఫేస్ని చూసి నవ్వు రాదు, ఇతని ఫేస్ చూస్తేనే ఫస్ట్ మనకి నవ్వు వచ్చేసిద్ది. అలాంటి టైమింగ్ అతను సత్య గారిది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నా బిగ్ బాస్ ఈ వీడియో ప్రోమో చూసిన తర్వాత? బిగ్ బాస్ ఎప్పుడైనా టాప్ అన్న, బిగ్ బాస్ ఎప్పుడైనా టాప్లో ఉంటుంది. దాన్ని ఇంకా దాని రేటింగ్ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. ఎందుకంటే దాంట్లో అంటే అంటే రియాలిటీ షో రియల్గానే జరుగుతుంది. లోపల మాత్రం మనం ఏదో డూప్ అనుకుంటాం కానీ నిజంగా లోపల మాత్రం రియాలిటీగా జరుగుతుంది. సో కంటెస్టెంట్లు నీ అంచనా ప్రకారం ఎవరు వెళ్తున్నారు లోపలికి? కంటెస్టెంట్స్లో ఎవరెవరో వేశారు కదండి. కుమారి అంటే వెళ్తుందని తెలిసింది కదా మన హైదరాబాద్ కుమారి అంటే. సో అలా ఫీల్ అవుతాం వెళ్తే అన్న. నిజంగా వాళ్ళు కుమారి ఆంటీ అంటారు కానీ ఆమె స్ట్రీట్లో ఏదో ఫుడ్ పెట్టుకొని అలా ఉంటే వాళ్ళు ఫేమస్ చేయడం ఏందన్న. ఎవరో ఇక అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని ఫేమస్ చేయొచ్చు. కానీ వీళ్ళు అక్కడ కుకింగ్ వండుకొని అక్కడ రోడ్డు మీద అలా రైస్ వడ్డించి వాళ్ళని ఫేమస్ చేయడం నాకు అసలు నచ్చలేదు. సో మరి ఎవరు చేద్దాం? అమర్దీప్ వాళ్ళ భార్య వస్తుందంట, ఆమెను చేద్దామా? నువ్వే అంటున్నావు ఫుడ్ చెప్తున్నానన్న. అంటే అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆమె ఎలాగో ఫేమస్ అయింది, మళ్ళీ ఇంకొక ప్లేస్లో ఫేమస్ అవసరం లేదు. ఫేమస్ లేని ఫిగర్స్ లోపల పెడితే నార్మల్ పీపుల్స్ చూస్తారా? ఇప్పుడు నిన్ను నన్ను తీసుకెళ్తే చూస్తారా? ఏదో పాయింట్ ఫేమస్ అవ్వాలి అన్న. టాలెంట్ ఉంటే ఎవరైనా చేయగలరు అన్న. ఇప్పుడు నన్ను పంపించినా నేను చేస్తా. బయట టాలెంట్ చూసి లోపలికి తీసుకెళ్తారు కానీ లోపల టాలెంట్ చూసి బయటకి తీసుకెళ్తారు కదా. ఇది ఏంటంటే ఆల్రెడీ మినిమం కొంచెం బర్రెలెక్కపోతే మంచిదే అన్న. చేయగలుగుతారా? బర్రెలెక్క గారు కొంచెం ఆమె పద్ధతి నాకు నచ్చింది కాబట్టి ఆమెను తీసుకెళ్ళటం మంచిది. ఎందుకంటే ఆమె దేశానికి ఏదో ఒకటి చేసిద్ది. అలాంటి దేశానికే చేసిద్ది. ఎందుకంటే ఆమెలో ఉన్న నిజాయితీ తెలిసిపోతుంది అన్న. అది ఎలా ఉంటుంది మరి? ఎందుకు ఓడిపోయింది లాస్ట్ టైం? ఏమో మరి, అది మనీ ప్రాబ్లం ఉండొచ్చు, అంటే ఎవరైనా తొక్కేసి ఉండొచ్చు, చెప్పలేం కదా. ఎన్నికల్లోనే గెలవలేదు, బిగ్ బాస్ లో గెలిచిద్దని నమ్మకం ఉందా బర్రెలక్క? బిగ్ బాస్ గెలిచిద్దని చెప్పలేను కానీ సెకండ్ స్టేజ్కైనా వెళ్తుందని నాకు గ్యారంటీ. ఇన్స్టాగ్రామ్ లో కొంచెం రీల్స్ చూస్తుంటావు నువ్వు? చూస్తాను. అందులో ఒక ఆమె దావత్ ఒక ఎపిసోడ్ రీతు చౌదరి వచ్చింది. అవునవును, హాట్ ఉంటుంది కదా. సో ఆమె ఇందులో వెళ్తుందని టాక్ నడుస్తుంది. మీరు ఎలా ఫీల్ అవుతుంది? వెళ్తుంది ఆమె కన్ఫామ్. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఆమె కొంచెం ఫేమసే కదా. కొద్దిగా ఫేమస్. వెళ్తుంది, కన్ఫామ్గా వెళ్తుంది. ఆమె వెళ్తుంది. ఆమె కూడా ఇంకొక ఆమె ముక్కు పెద్దగా ఉంటుంది, విష్ణుప్రియ గారు. ఆమె కూడా వెళ్తుంది. విష్ణుప్రియ గారు ఎప్పుడు నుంచో ఫేమస్ కాబట్టి ఆమె కూడా వెళ్ళొచ్చు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి వెళ్తారు. వెళ్తారా?